శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి ఈవేళ మనం 39వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. వాయుర్యమో అగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. హే కృష్ణ, దేవదేవ, అనంత పురుష, అంతము లేనటువంటి రూపములు కలిగిన మహానుభావ, వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయి ఉన్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మరల మరల మీకు నమస్కారము చేయుచున్నాను. కృష్ణ, జనార్దన అనుచు అర్జునునకు భగవానుని ఎడల కలిగిన అట్టి అపరిమిత భక్తి సాధకునకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఈనాటి సాధకునికి భగవద్గీత అనేది మానవుడికి, మానవ జీవన విధానానికి, మానవ ధర్మములకు, మానవ మనుగడకు ఒక దిక్సూచి లాంటిది, ఒక కరదీపిక లాంటిది. మానవుడుగా బ్రతుకుతూ మాధవుడుగా పరిణితి చెందడానికి భగవద్గీత ఒక మార్గదర్శి. మనము బాగా ఆలోచన చేసి మన మనసులో ఈ సర్వ కల్మషములను తొలగించి స్వచ్ఛమైన మనసుతో భగవద్గీత వినినట్లు అయితే మనకు గోచరింపబడుతుంది సత్యము ఏమిటి అని. శ్రీకృష్ణ పరమాత్మ చెంత ఉన్న అర్జునుల వారికి ఏ ప్రపంచము కూడా గోచరానికి రాలేదు. కురు సామ్రాజ్యము తన దృష్టిలోకి రాలేదు. కౌరవేయులు శత్రువులు అనే తనకు భావన కలగలేదు. సర్వ మానవాళిని కూడా మరచి సర్వము గురుమయమని, సర్వము గురువే అనే భావన అర్జునుల వారికి కలిగినది. అది సర్వశ్రేష్టత కలిగినటువంటి శిష్య లక్ష్యం. శిష్యునులలో భక్తిలో అగ్రగణ్యుడు కావాలి అంటే ఈ లక్షణములు కలిగి ఉండాలి. సర్వము కూడా తన దృష్టిలోకి రాలేదు. ఆ విధమున ఈనాడు కూడా గురువు బోధ చెబుతూ ఉన్నప్పుడు, గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గురువు చెప్పే బోధని మినహా ఏరొక్కటి ఏది కూడా మన మదికి తోయకూడదు. గురువు చెప్పే సత్యములే, గురువు చెప్పే సత్యవాక్యములే మన మదిలో నిండుగా ఉన్నప్పుడు అది నాటుకుంటుంది హృదయ గ్రంథి ఎందు. ఆ మరవరా అనేటువంటి విషయములను మరవకుండా జ్ఞప్తిలో ఉంచుకొని సత్యాన్ని ఎరిగి అరగాలి. తెలుసుకొని తాను లేను అనే నిశ్చయముతో అప్పుడు మరవాలి. అంతా భ్రాంతి, భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జన భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు అని నీకు నిండుగా నీ మదికి నాటినప్పుడు ఈ అన్ని విషయములను కూడా గుర్తు రహితపరుచుకోవాలి. అంతవరకు గుర్తులోనే ఉంచుకోవాలి. గురువాక్యమును గుర్తులోనే ఉంచుకోవాలి. గురువిచ్చిన మంత్రములను గుర్తులోనే ఉంచుకోవాలి. ద్వాదశి సిద్ధాంతాన్ని, ఈ సత్యాన్ని మనకు గురుడు ఒక్కడే బోధించగలడు. ఈ మాయా మత్తు నుండి మనల్ని మేల్కొల్పగలడు. గురువు మినహా ఏరొక్కడు ఎక్కడా కూడా లేడు. ఇదే మనకు సత్యం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.